ఓం మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు అప్పులకు స్వస్తి చెప్పి సంపదను చేకూర్చే ఐశ్వర్య దీపమును గురించి తెలుసుకుందాము. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసము ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసము, అప్పులు తీరడం కోసము నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారము సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. వృధా ఖర్చు తగ్గుతుంది, సంపద చేతిలో నిలుస్తుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయట. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయము ఉంటుంది. కొత్తగా వ్యాపారము పెట్టిన వారికి అభివృద్ధి కోసము ఈ ఐశ్వర్య దీపము సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు. ఈ దీపము వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసము ఉంటుందట. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. 2 వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి. రాళ్ల ఉప్పును తప్పక శుక్రవారం ఉదయము తీసుకోవడం చేయాలి. కలకండ, అక్షింతలు సిద్ధము చేసుకోవాలి. పువ్వులు పూజకు సిద్ధము చేసుకోవాలి. ఓ చిన్నపాటి బెల్లం ముక్క, అరటి పండ్లు, 2 తాంబూలం కూడా సిద్ధము చేసుకోవాలి. పూజ గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రము చేసుకొని చందనముతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో పటాలను అలంకరించాలి. బియ్యము పిండితో రంగవల్లికలు వేయాలి. ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి. ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపమును వెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లముతో చేసిన నైవేద్యం కానీ లేదా ఓ చిన్నపాటి బెల్లము ముక్కను పెట్టుకోవచ్చు. తాంబూలమును సిద్ధము చేసుకుని దీపారాధన చేయాలి. ఇలాగా ఐశ్వర్య దీపమును వెలిగించాలి. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయము, సాయంత్రము వెలిగించి శనివారము లేదా ఆదివారము దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపివేయాలి. అలా కాకుంటే ఇంట్లోని సింకులో నీటిని తెరిచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారవేయాలి. ఇలా ప్రతి శుక్రవారము చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఈ దీపమును వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడము ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు, అలాగే వాడుకోవచ్చు. ఇలా 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారాలు కానీ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయట. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు దీపము పెట్టినా మంచిది. ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇదండి ఐశ్వర్య దీపముకున్న ప్రత్యేకత. శుభం భూయాత్. ఓం లక్ష్మీదేవ్యై నమః.